ఎస్సీ వర్గీకరణకి కమిషన్ నివేదిక ఇవ్వటం, దాన్ని అమలు చేస్తారని చెప్పటం, ఇంకా పెంచాలని కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు డిమాండ్ చేయటం ఒకవైపు, ఇంకోవైపు ఏమో వివేక్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు, ఆయన కొడుకు ఎంపీగా ఉన్నారు, ఆయన బ్రదర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఏమంటారు మాల మహానాడుని పెట్టి వ్యతిరేకించడం ఏమిటి? ఇదంతా తమాషాగా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంటారు అంటే అఫ్కోర్స్ తెలంగాణలో మాది కమ్యూనిటీ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్తారో తీర్మానం కూడా చేశారు కాబట్టి అక్కడే వ్యతిరేకించినట్లేరు మళ్ళీ ఇదే మాల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఏమిటి ఈ రాజకీయం ఎట్లా ఉంటుంది సార్? కాంగ్రెస్ లో మీకు అన్ని స్టాండ్స్ వారివే ఉంటాయి సార్. తెలివైన లక్షణం అట్లయితే, తెలివైన లక్షణం నిజంగానే. ఏ మాట కాబట్టి మీ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే లక్షణం, అందుకే మీరు వాటేసుకున్నారు. ఆయన మిమ్మల్ని బూతులు తిట్టారు కూడా, మీరు కూడా అంతే కదా, మీరు వాటేసుకున్నారు కదా. మీరు వాటేసుకున్నది ఎక్కడ? మాట్లాడినట్టున్నారు. నేను ఆ రాష్ట్రం మీద మాట్లాడను కానీ ఒక్క విషయం రాష్ట్రం గురించి కాదు, సరదాగా అన్ని స్టాండ్స్ వారివే. ఇప్పుడు ఈ కులగణన రిపోర్ట్ చెత్తగా ఉంది అని చెప్పి కాల్ చేయాలి అనేది వారే ఉంటారు. ఈ కులగణన అసలు ప్రామాణికం అనేది వాళ్ళే ఉంటారు. ఈ కులగణన నెంబర్సు ప్రామాణికమే కానీ ఇంకెవరో చెడగొడితే చెడిపోయిన నెంబర్స్ అని చెప్పి వారే అంటారు. ఇక ఇందులో ఇక ఆపోజిషన్ వారు చెప్పడానికి ఇంకొక ఇదే లేదు, ఆల్ ఆప్షన్స్ వారివే. ఇది కూడా సేమ్ థింగ్ అండి. ఎస్సీ కేటగరైజేషన్ అన్నారు. ఇప్పుడు ముందు ఒక చట్టం అయితే చేయండి. చట్టం చేస్తే దాంట్లో ఉన్న వివరాలను బట్టి, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు సార్? సమ్మరీ ఇచ్చారు. ఏ కులము ఎందులో ఉంది, ఏ గ్రూప్ లో ఉందో కూడా నాకు తెలియకుండా ఈరోజు మాట్లాడవలసిన పరిస్థితి. మనము ఎంతమంది జనాభా, ఏ ఉపకులము ఎంతమంది ఉన్నారు, ఏ కులం ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కులాల పేర్లు చెప్పకుండా ఏదో కొంత 19% రిజర్వేషన్ ఇట్లే కొంత ఇచ్చినట్టున్నారు కదా. అదే అంటే చెప్తున్నాను సార్ నేను, మన దగ్గర ఎటువంటి వివరాలు లేవు. వీళ్ళు ఇష్టం వచ్చిన కేటగరైజేషన్లు మీరు చేశారు. అందులోనే ఏది కులగణన విషయంలో ఏం చేశారో చూసాము. ఎస్సీల కులగణన కాదు, ఎస్సీల గురించి మాటలని కాదు, మిగిలింది ఏం చేశారో మనం చూసాం. సో ఏ వివరాలు ఇంకా బయటికే రాలేదు. అప్పటికే అన్ని స్టాండ్లు వారే తీసేసుకున్నారు కాంగ్రెస్ వారు. ఇప్పుడు బీజేపీ ఒక మాట బీజేపీ స్టాండ్ అయితే మనకు తెలిసిందే సార్. మీకు ప్రధానమంత్రి గారే డైరెక్ట్గా మన తెలంగాణలోనే మాట్లాడారు. సో ఈ రోజు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ ప్రెజరు ఎప్పటి నుంచో బిల్డ్ అవుతూనే ఉంది, అదంతా తెలిసిన విషయమే. ఇప్పుడు చేయవలసింది, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఈ సబ్ కేటగరైజేషన్ లో మీరు తీర్పు వచ్చిన తర్వాత పరిణామం కదా ఇదంతా. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, అందులో కూడా చెప్పింది ఏంటంటే రాష్ట్రాలు దీనికి బాధ్యులు ఎవరు చేయాలి అని అంటే రాష్ట్రాలు ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పారు. అందుకే ఇది రాష్ట్రం వైజ్ గా వెళ్తుంది సార్, ఏ రాష్ట్రం ఏం చేయాలి అనేది కుమ్మరెడ్డి గారు. సో ఈ రోజు నెక్స్ట్ స్టెప్ వేయవలసింది, ఒక సాలిడ్ ప్రాతిపదిక ముందుకు పెట్టవలసింది. అదైతే మా స్టాండ్ ఏంటనేది అందరికీ జగద్విదితమే ఈ విషయంలో. అండ్ సుప్రీంకోర్టు సక్సెస్ఫుల్ గా అవుద్దా? మళ్ళీ వివేక్ గారు లాంటి వాళ్ళు ఏమైనా గొడవ చేస్తే ఆగుతుందా? ఇట్లాంటి ఏమైనా ఉంటుందంటారా? ఇక వారు ఏం చేస్తారో మీకు మీరు నన్ను అడుగుతున్నారు, తెలుసు మీకు కూడా. వారు ఏం చేస్తారు, బీసీల మీద చిత్తశుద్ధి ఏంటి, ఈ ఎస్సీల మీద చిత్తశుద్ధి ఏంటి అనేది త్వరితగతిలోనే తెలుస్తుంది. కాకపోతే ఈ రోజు ఒక స్టెప్ తీసుకోవచ్చు కాంగ్రెస్ వారు. ప్రభుత్వంలో ఇన్ని నెంబర్లు, ఇంత గణాంకాలు క్లియర్గా వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వంలో కాస్త వాటా ఇస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. అది కేవలం రేవంత్ రెడ్డి గారి నిమిషంలో చేస్తారు. ఇప్పుడు లాస్ట్ అడగండి, ఏం చేయాలని మీ డిమాండ్? టైం చెప్తాను. లాస్ట్ రెడ్డి ముఖ్యమంత్రిగా మిగిలిపోయే బదులు రేవంత్ రెడ్డి గారు అసలు సామాజిక న్యాయం మన క్యాబినెట్ లో తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా గుర్తింపబడితే ఎంత చరిత్ర పుటల్లో ఏ విధంగా అంటే మీరు ఆయన పదవికి అసలు పెడతారా ఏంది? క్యాబినెట్ ని మార్చమంటున్నాం సార్. క్యాబినెట్ మార్చమంటున్నారా? అంటే ఎంతమందికి ఇస్తే మీరు సంతృప్తి పడతారు? ఎంతమందికి బీసీలకి, ఎంతమంది ఎస్సీలకి ఇస్తే మీరు సంతృప్తి పడతారు? వాళ్ళ దగ్గర నెంబర్స్ ఉన్నాయి సార్, వాళ్ళ నెంబర్స్ వాళ్ళు చెప్తున్నవే. 46% ఉన్న బీసీలకి ఇప్పుడు 42 ఇస్తామన్నారు అనుకోండి. దాని గురించి ఇప్పుడు బీసీ సంఘాలు అయితే పెద్ద గొడవ చేయట్లేవు, అంటే వారికి ఆమోదయోగ్యమే అనుకోండి. వారు చెప్తున్నదే నెంబర్ల ప్రకారం లేవంటారా? ఇప్పుడు మంత్రుల సంఖ్య ఆ ప్రకారం లేదా? లేదు సార్. అది ఇద్దరు ఉన్నారా? దేవిప్రసాద్ గారు క్లియర్ గా చెప్తారు అసలు కొమ్మినేని గారు. ఇప్పుడు ఎస్సీలకు ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ఒక సుదీర్ఘ కాలమైనటువంటి పోరాటం ఇది కొమ్మినేని గారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, నేనప్పుడు టీఎన్జిఓ అధ్యక్షుడుగా మెదక్గా ఉన్నప్పుడు కూడా మా ఎన్జిఓ సంఘంలో, అంటే అన్ని కులాలు ఉండేటువంటి సంఘంలో కూడా మేము కూడా ఈ వర్గీకరణకు మద్దతు ఇస్తూ ఆ రోజు తీర్మానం చేసినటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తాను. ఒక ప్రజాస్వామిక పోరాటంగా, ఎందుకంటే చాలా ఉన్నటువంటి ఎస్సీలకు వాళ్ళకు సరైనటువంటి ప్రాతినిధ్యం రాలేదనేటువంటి మనోభావన ఉన్నమాట నిజం.
అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు ఈ వర్గీకరణ కావాలని మేము టిఆర్ఎస్ పార్టీగా చాలా స్పష్టంగా దీన్ని అనుకూలంగా తీర్మానం చేసినాం, అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా ప్రభుత్వానికి పంపించాం. నిన్న వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు, మోదీతో కృష్ణమాదిగ సంభాషణ ఇవన్నీ అయిన తర్వాత ఒక రూపం వచ్చి ఇలా సుప్రీంకోర్టు కూడా దాన్ని అథెంటికేషన్ చేయడం వల్ల ఈ మార్గం కొంత సుగమమైందనేటువంటి మాట ఎవరు కాదనలేదు. నిన్న కనీసం ఈ సుదీర్ఘకాల పోరాటం మనం అంబేద్కర్ జ్ఞాపకం చేసుకుంటాం, చాలా మందిని చాలా రకాలుగా ఉద్యమకారుల్ని రకరకాల సందర్భాల్లో యాద్ చేసుకుంటాం. అసలు ఈ ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ కావాలని చెప్పిందే కృష్ణమాదిగ గారు, కొమ్మినేని గారు. మేము ఏ రాజకీయ పట్టాలైనా బీజేపీలో ఉండదు, కానీ ఆ కనీసం పేరు ప్రస్తావించి కృష్ణమాదిగ గారు ఈ పోరాటాన్ని ప్రారంభించారు, మేము దీన్ని చేసినామని ఒక్క మాట చెప్తుంటే దానికి కొంత అందరం కూడా గౌరవించుకున్నాడు. సరే, చాలా మంది చనిపోయిన కొమ్మినేని గారు ఇదే గాంధీ భవన్ లో చనిపోయినటువంటి విషయం, ఎందుకంటే ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా దాన్ని తీర్మానం చేసి అందరం కూడా ఒప్పుకోవడం అనేటువంటిది స్వాగతించాల్సినటువంటి. రెండోది 2011 లెక్కల ప్రకారం ఈ గ్రూపులు చేసిర్రు కొమ్మినేని గారు, ఇది గ్రూప్ 1, 2, 3 అని. మీరేమో 25 లెక్కలేమో బీసీలే ప్రవేశపెడుతున్నారు. మరి 25 లెక్కల్లో ఈ గ్రూపులకు సంబంధించి 1, 2, 3 లెక్క ఎంత అనేటువంటి విషయం, ఎస్సీలకు సంబంధించినటువంటి విషయం తేటతలం చేయాలి కదా కొమ్మినేని గారు. అట్లా ఎస్సీలకు ఇంకేమైనా అన్యాయం జరుగుతుందా అనేటువంటి భావన కూడా ఇలా ఎస్సీ ఎస్టీలలో ఉంది. వాళ్ళ స్టేక్ హోల్డర్ నుంచి ఇంకా, ఎందుకంటే వాళ్ళు విశ్లేషణలో ఉన్నారు, స్పందన రాలేదు కాబట్టి దీన్ని అందరం స్వాగతిస్తున్నటువంటి అంశాన్ని మా గౌరీ సతీష్. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీని ప్రవేశపెట్టి తీర్మానం చేసినటువంటి దాఖలాలు లేవు. జస్టిస్ అఖ్తర్ గారి ఏకసభ్య జడ్జిమెంట్ కమిషన్ తర్వాత వచ్చినటువంటి ప్రతిపాదనల ఆధారంగా ఏదైతే క్రిమిలేయర్ కూడా వర్తించకుండా ఉన్నటువంటి ఏదైతే 1, 2, 3 కేటగిరైజ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా దాంతోపాటు కేటగిరైజ్ చేస్తూ 1, 2, 3 కేటగిరైజ్ చేస్తూ వీరికి అవకాశం కల్పించాలని చెప్పి మీరు ఇందాక మాట్లాడినటువంటి మాట. ఎస్, మాలలు కూడా వీరు ఉన్నటువంటి దిశలో అభివృద్ధి దిశలో ఉన్నారు, మాదిగలు అట్టడుగు వర్గాల్లో ఉన్నారు. కాబట్టి ఎన్నాళ్ళ నుంచో ఈ పోరాటం నడుస్తాం. ఇది కరెక్టే. మీ వివేక్ గారు, మీ వినోద్ గారు, మీ వంశీకృష్ణ ఆయన ఎంపీ, వాళ్ళ నాయకత్వంలోనే పెద్ద సభ పెట్టారు కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అనేది ప్రశ్న. ప్రభుత్వం ముందు ఎవరైనా కానీ తక్కువే అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం కదా, సమిష్టిగానే వారు కూడా ఉన్నారు కదా అసెంబ్లీలో. నిన్న తగ్గారు కదా, వారు కూడా ఉన్నారు కదా స్వయంగా, వారు కూడా కాబట్టి వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలిపారు తీర్మానానికి. వారు కూడా అక్కడ ఉన్నారు కదా. వివేక్ మాట్లాడారు కదా నిన్న, నేను గమనించలేదు. వివేక్ గారు కూడా మాట్లాడారు, చూడండి ఒకసారి. వివేక్ మాట్లాడితే మరి మాలకు అన్యాయం చేసినట్టే కదా ఆయన. వివేక్ గారు కూడా మాట్లాడారు, వివేక్ గారు కూడా. ఒక్క నిమిషం, దేవిప్రసాద్ గారు ఏదో అడుగుతున్నారు. ఒకటే సెకండ్, శాసన మండలిలో ఈ చింపేయాలన్నోళ్ళు, రెడ్డి సర్వేన్నోళ్ళు కూడా ఈ దీనికి తీర్మానానికి సపోర్ట్ చేస్తూ ధన్యవాద తీర్మానంలో పాల్గొన్నారు. ఇక్కడ కూడా దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు తీర్మానంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ లో ద్వంద్వ వైఖరులు, ప్రజలకు ఈ వైఖరులు చెప్పి మోసం చేసేటువంటి స్థితి అక్కడ ఇక్కడ ఏ వైఖరి లేని బీఆర్ఎస్ మాట్లాడితే అర్థరైతాం, ఏ వైఖరి లేని బీఆర్ఎస్ మాట్లాడితే మీనింగ్ లెస్. అది ఏ వైఖరి లేదు, ఎందుకనంటే ఎన్నాళ్ళు ఏ విధంగా మోసం చేసారో మనందరం కూడా బాగా తెలుసు. మరి దేశంలో నేను చెప్తుంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాట, మేము ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికంగా ఉన్నటువంటి అవకాశాల దృష్ట్యా ఎవరైతే అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే రాజ్యాధికారానికి దూరం, సంక్షేమ పథకాలకు దూరం ఉన్నారో వారికి రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వారి యొక్క సారథ్యంలో ఖచ్చితంగా దాన్ని అమలు చేయడానికి ఎలాంటి అనుమానం లేదు. ఆ విధంగానే అమలు చేయడానికి తీర్మానం చేయడం జరిగింది కదా. వీళ్ళందరినీ దారిలో తెచ్చుకున్నారు, అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం. అంతకుముందు చేసి కాంగ్రెస్ నష్టం చేయలేదా? అంతకుముందు ఇష్టం వచ్చినట్లు సభలు పెట్టి ఎవరైనా కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వ నిర్ణయం ముందు వాళ్ళందరూ కూడా సరెండర్ అంటే నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి అథెంటిక్ కదా అది. సో ఖచ్చితంగా అంటే ఇదంతా అందుకే కదా వాళ్ళు కాదు, ఒక బీసీ నాయకుడేమో కాంగ్రెస్ బీసీ నాయకుడేమో తగలబెట్టండి అంటాడు, ఇంకో ఎస్సీ నాయకుడేమో మాల మహానాడు పేరు మీద సభలు దొరుకుతారు, మళ్ళీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆమోదం తెలుపుతారు. ఏంటి ఇదంతా తమాషాగా అనిపిస్తుందా? తమాషా ఏముంటదండి, మా దగ్గర భారతీయ జనతా పార్టీ లెక్క కట్టె పట్టుకొని కొట్టరు. బీఆర్ఎస్ లో ఒక్కరే మాట్లాడితే ఇంకోటి మాట్లాడితే చుప్ చాప్ అన్నారు. మా దగ్గర కొంచెం స్వేచ్ఛ ఉంటది, మా దగ్గర స్వేచ్ఛాయుత పార్టీ కాబట్టి
ఒక జాతీయ పార్టీగా మేము అందరం కూడా ఉన్నంత వరకు Okay. కుటుంబ సభ్యులం కాబట్టి కలిసి సో ఉండే ఫైనల్గా ఒక మాట ప్రయత్నం చెప్పండి, ఇంతకీ రేవంత్ రెడ్డి గారి తర్వాత రెడ్డి ముఖ్యమంత్రులు అవుతారా అవరా? 100% అవకాశాన్ని బట్టి Right. ఉన్నటువంటి చరిష్మాను బట్టి AICC నిర్ణయం చేస్తుంది కానీ కోరెడ్డి గారు రెచ్చినట్టు మాత్రాన వారు కనీసం ఎంత విడ్డూరం అంటే ఉన్నటువంటి అధ్యక్షులు చేంజ్ చేసినటువంటి పరిస్థితి బీసీని Right. వారు మాట్లాడితే ఎట్లా కరెక్ట్ అండి? Right. బలంగా ఉన్నటువంటి వాదాన్ని Okay. Time అయిపోయింది. అది వాస్తవమైనటువంటి రైట్ సందర్భమైనటువంటి మాటలండి. రైట్ ఎవరు హలో కంప్లీటెడ్ కొమ్మినేని గారు ఆ. స్వేచ్ఛ ఉంది కాబట్టి కాంగ్రెస్ లా దాన్ని ఆమోదించగలరు, దాన్ని అడ్డుకోగలరు. కాంగ్రెస్ అది- అదే ఆ, మీ దగ్గర కనీసం మాట్లాడే అవకాశం ఉండదు కదా ప్రసాద్ అన్న. Okay. కనీసం చుప్ అంటే చుప్ కావాలి కదా, Right. కాదు కదా. Okay. సమస్యను రిప్రజెంట్ చేయడానికి Right. మన దగ్గర అవకాశం ఉంది. Right, వాళ్ళు right. అవకాశం చేస్తారు. Okay. ఎవరైతే మితిమీరుతారో Right, వారిపై okay. చర్యలు కూడా తీసుకుంటారు కదా.